కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలవుతోంది. కానీ పదవులు మాత్రం దక్కలేదని ఫీల్ అవుతున్నారట తెలుగు తమ్ముళ్లు. నామినేటెడ్ పోస్టులు దక్కని వారు పార్టీ పదవులపై నమ్మకం పెట్టుకున్నారు. ఇంకొందరు మిగిలిపోయిన నామినేటెడ్ పదవుల కోసం లాబియింగ్ చేస్తున్నారు. అసలే అధికార పార్టీ, అందులోనూ పొత్తు పార్టీ. పైగా గత ఎన్నికలకు ముందు వైసీపీతో సహా వివిధ పార్టీల నుంచి వచ్చి టీడీపీలో చేరిన లీడర్ల లిస్టు ఎక్కువే. దీంతో కూటమిలో భాగంగా జనసేన, బీజేపీకి పదవులు షేర్ చేయడంతో పాటు టీడీపీలో పాత కొత్త నేతలకు పదవులు కట్టబెట్టడం టీడీపీ అధిష్టానానికి సవాల్గా మారింది. పార్టీ కమిటీల నియామకంలో అయితే సీఎం చంద్రబాబు కూడా ఒత్తిళ్లు ఫేస్ చేయాల్సి వస్తోందట. ఓవైపు సీనియర్లు, ఇంకోవైపు కాస్ట్ ఈక్వేషన్స్, మరోవైపు పార్టీ కోసం కష్టపడ్డోళ్లు, గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నేతలు కూడా ఉన్నారు. ఇలా అందరికీ పదవులు అకామిడేట్ చేయడం కోసం తీవ్ర కసరత్తే చేస్తున్నారట చంద్రబాబు. పదవుల పంపకం కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కూడా ఈ వడపాతను కొలిక్కి తేలేక అధినేత మీదే భారం వేసిందట. ఈ క్రమంలోనే త్రిసభ్య కమిటీపై చంద్రబాబు సీరియస్ అయినట్లు వార్తలొస్తున్నాయి. 3 నెలల సమయం గడుస్తున్నా సరే ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోతే ఏం చేస్తున్నట్లు అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షులు పార్లమెంటు కమిటీల నియామకంపై పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వాళ్లతో చర్చించారట చంద్రబాబు. 32 మంది సభ్యులున్న పార్లమెంటు కమిటీని 40 మందికి పెంచాలని నిర్ణయించారట. మహిళలతో పాటు ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు కల్పిస్తూ పార్లమెంటు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారట. సోషల్ ఇంజనీరింగ్ కు ప్రాధాన్యం ఇచ్చేలా జిల్లా కమిటీలు ఉండాలి అనేది చంద్రబాబు సూచన అంటున్నారు. అయితే పార్టీ పదవులు ప్రభుత్వ పరంగా పెండింగ్ లో ఉండిపోయిన గ్రంథాలయ కమిటీల విషయంలో కొంత కదలిక వచ్చింది. 13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్లను ప్రకటించారు. ఇందులో 10 టీడీపీ, 2 జనసేనకు, 1 బీజేపీకి కేటాయించారు. అయితే 6 నెలల క్రితమే టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి అవ్వాల్సి ఉండగా ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు అంటున్నారు. జిల్లా అధ్యక్ష పదవులతో పాటు కార్యవర్గంలో చోటు కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉందని, దీంతో ఏకగ్రీవంగా కమిటీలను ఎంపిక చేయడం అంత ఈజీ అవ్వట్లేదట. పార్టీ జిల్లా కమిటీల ఎంపిక చేయాలని కొందరు ముఖ్య నేతలకు చంద్రబాబు బాధ్యత అప్పగించగా నేతల మధ్య పోటీతో సీనియర్లు చేతులెత్తేస్తున్నారట. ఇకపోతే ఆగస్టు నుంచి జిల్లా కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదట. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కు పార్లమెంటు కమిటీని ఏర్పాటు చేయాలని త్రిసభ్య కమిటీకి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. అయితే పలు జిల్లాల్లో తీవ్ర పోటీ ఉండడంతో ఎంపిక ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయిందట. పార్టీ అధికారంలో ఉండడం, స్థానిక ఎన్నికలు రానుండడంతో పాటు భవిష్యత్ రాజకీయ అంచనాల నేపథ్యంలో జిల్లా కమిటీలపై నేతలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ప్రభుత్వపరమైన పదవులు లేకపోయినా పార్టీ పదవులు ఉంటే తమ ప్రాంతంలో విలువ ఉంటుంది అనే భావనతో ఎక్కువ మంది నేతలు జిల్లా అధ్యక్ష పదవులను ఆశిస్తున్నారట. దీంతో సీఎం చంద్రబాబుకు కూడా ప్రెజర్ ఎక్కువైందని అంటున్నారు. అందుకే వారంలో ఒకరోజు పార్టీ ఆఫీస్కు వస్తున్న చంద్రబాబు పార్టీ సీనియర్లతో చర్చిస్తూ జిల్లా కమిటీలను త్వరగా నియమించేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. మరి పదవుల పంపకాన్ని ఎలా పూర్తి చేస్తారో, అసంతృప్తులకు ఎలాంటి హామీలిస్తారో, ఎవరిని అదృష్టం వరించనుందో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.